హాయ్ అండి. వెల్కమ్ టు స్వర్ణశ్రీ కిచెన్ మీ స్వర్ణ. ఈరోజు నేను వీడియోలో ఎంతో టేస్టీగా, చాలా రుచిగా గోబీ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. సో, మనం ఎప్పుడు గోబీతోటి 65 అని, టమాటా వేసి చేసుకుంటాము, ఇంకా ఫ్రై చేసుకుంటాము. చాలా చాలా బాగుంటాయి. కానీ ఈరోజు మాత్రం డిఫరెంట్ స్టైల్‌లో గోబీ మసాలా కర్రీని చాలా సింపుల్‌గా, ఎంతో టేస్టీగా, రుచిగా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో, వీడియోనైతే అస్సలు స్కిప్ చేయొద్దండి. చాలా చాలా ఇంట్రెస్ట్‌గా చాలా బాగుంటుంది. సో, మన ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. సో, అసలు లేట్ చేయకుండా కిచెన్‌లోకెళ్ళి గోబీ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. వచ్చేయండి. కాలీఫ్లవర్ మసాలా కర్రీ చేయడం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తానండి. ముందుగా మనం క్యాలీఫ్లవర్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. వీటిని ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం. ఇందులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ మొత్తం చూపిస్తాను. ఇప్పుడు పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, కొంచెం కరివేపాకు, కొద్దిగంత కొత్తిమీర, బగారా ఆకు, ఇప్పుడు అల్లం, ఎల్లిపాయలు, జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, కస్తూరి మేతి, ఇవి జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు, కారం, అలాగే పసుపు, ఆయిల్ కూడా దీంట్లోకి యూజ్ చేస్తామండి. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు దీని మసాలా కర్రీని ఎలా వండుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలండి. వాటరు కొద్దిగంత ఈ విధంగా బాయిల్డ్ కావాలి. ఇప్పుడు దీంట్లో ఉప్పు కొంచెం, పసుపు కొంచెం వేసుకోవాలి. ఉప్పు, పసుపు. ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకోవాలండి. ఈ విధంగా నీటిలో క్యాలీఫ్లవర్ని బాయిల్ చేసుకోవటం వల్ల దీంట్లో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ కానీ, ఇంకా అక్కడక్కడ కొంచెం పురుగులాగా బ్యాక్టీరియాస్ ఉన్నా కానీ పోతాయండి. ఈ విధంగా హాట్ వాటర్లో వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా వద్దు, 2-3 నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది. 3 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా కుక్ అవుతాయండి. మనకు మంచిగా కుక్ అయినాయి అని తెలియడం కోసం ఇంకో స్పోర్క్ పెట్టుకొచ్చితే ఈ విధంగా మనకి దిగబడుతుంది. ఇప్పుడు మనకి మంచిగా కుక్ అయిపోయినట్టు అనమాట. మరి ఎక్కువగా కుక్ అవ్వద్దు, 3 మినిట్స్ చాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. వాటర్ తీసేసుకోవాలి. ఈ విధంగా వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మసాలా కోసం ఇగో స్టవ్ మీద ఇలా కళాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 దాకా జీడిపప్పు పలుకులు వేసేసుకోవాలి. కలుపుకొని 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఆనియన్ ముక్కలు కొద్దిగంత మెత్తబడిన తర్వాత ఇప్పుడు టమాటో ముక్కలను కూడా వేసేసుకొని వీటిని కూడా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవ్వండి, ఈ విధంగా అయితే మనకు ఫ్రై కావాలి. టమాటా ముక్కలు మెత్తబడటానికి పైన తొక్క ఊడిపోద్దండి. ఇలా అయితే చాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారి పెట్టేసుకున్నాము. చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు 1 ఇంచు అల్లం ముక్క వేసేసుకోవాలి ముక్కలుగా చేసుకొని. ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. లవంగాలు ఒక 3, ఇలాచి 1, ఒక చెక్క ముక్క వేసేసుకొని వీటిని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని మట్టి కుండ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ వేసుకోవాలి. ఇలా గరిటె పెట్టి కలుపుకుంటూ కొద్దిగంత లైట్ ఇవి ముక్కలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని మళ్ళీ పక్కకు పెట్టేసుకోవాలి. ఈ విధంగా వేయించుకొని వీటిని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇదే బాండీలో 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక బగారా ఆకు తుంపుకొని వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగానే మనం పేస్ట్ చేసి పెట్టుకుంది కదండి, అది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకోవాలి. 1 నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. 3 స్పూన్ల కారం, అంటే మీ రుచి తగినంత, మీరు ఎంత క్వాంటిటీలో కర్రీ వండుకుంటారో దానికి తగినట్లుగా మీ కారం యాడ్ చేసుకోండి. టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని వీటన్ని కలిపేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి వీటిని. ఎందుకంటే మనం ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు ఫ్రై చేసుకున్నాం కాబట్టి, మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఈ ఫ్రై కాని అవసరం లేదు, ఎక్కువసేపు కూడా పట్టదనమాట. ఈ విధంగా మనకి మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఆయిల్ కూడా మంచి పైకి వస్తుంది. ఇలా ఫ్రై కావాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఈ ముక్కలకి మసాలా పేస్ట్ పట్టే వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. చూడండి, సూపర్గా మనకి కర్రీ అయితే వచ్చేస్తుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిలోకి వాటర్ యాడ్ చేసుకుందాము. ఒక హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మరొక 5 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మూత వేసుకొని కుక్ చేసుకుందాం. సూపర్ టేస్టీగా మనకి కర్రీ అయితే వచ్చేసింది. యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ. మన చికెన్, మటన్, నాన్ వెజ్కి మించిన రుచి అయితే ఉంటుంది. సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఆయిల్ అంతా మంచిగా పైకి వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగంత కస్తూరి మేతి వేసుకోండి. అబ్బా, అదృసండి, ఎంత బాగుంటుంది అనమాట. అచ్చం నాన్ వెజ్ తినట్లే, మటన్ తినట్టు, చికెన్ తినట్టు ఆ ఫ్లేవర్ తోటి అలాగే ఉంటుందన్నమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడు గుప్పిడంతా కొత్తిమీర కూడా ఇలా జల్లుకొని మన కూరని ఇట్లా ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఈ కస్తూరి మేతి దీంట్లో పట్టాలండి. అప్పటి వరకు మూత వేసుకుందాం.